సన్యాసి, ఫస్ట్ టైం మీ అయ్యగారు మందు తాగుతున్నారు, ఆ కిటికీ తలుపులన్నీ వేసేసి శుభ్రమైన పరిమళం వచ్చే అగరవత్తులు వెలిగించాలని జ్ఞానం లేదే వెలిగిస్తానే రే. అలాగే తలుపులు కూడా మూసేసి నువ్వు బయట నిలబడు. ఎవరైనా అడిగితే మీ అయ్యగారికి డాక్టర్ గారు మందు ఇస్తున్నారని చెప్పు. అలా తీసుకోండి సార్. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారా, కేవలం ఆకలి కోసం మింగుతున్న విషయం ఇది. తప్పుగా తలచక ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఆ నలుగురు తప్ప మిగతా దేవతలారా, మీరు నన్ను కాపాడండి. రామైతండి, అబ్బాబ్బా ఎలా తాగుతారు వీళ్ళు? ఇది మనేం చేయదు కదా. అదేం చెయ్యదురా, తాగిన తర్వాత మనమే చేస్తాం డాన్స్. న్యూసెన్స్ చెయ్యం కదా, మనకి సెన్స్ ఉంటే కదరా. అలాగా. నాకు ఎక్కువ నాయుడికి అంతే సార్, కరెక్ట్ గా అంతే. నాకు కూడా మా సీత గారికి ఎంత ఇస్తే అంతే సమానంగా వేసాను సార్. సోడా అవసరమా? రాకుండా పెట్టేస్తుందా లోకం? గాలి లేదురా. మీరే కదా కిటికీలు మూసేయమన్నారా? నేనెందుకు మేమంటాను? నాకే భయం. నా డబ్బు, నా మందు, నా గ్లాసు, ఇది నా ఇల్లు. నేను నిర్భయంగా చదువుతాను రా. కావాలంటే నడి రోడ్లో నిలబడి చదువుతాను. చూడలేను, తోలు తీసుకోవాలి. అయితే తీసేస్తారా? రామాయ తండ్రి. ఏమిటి ఇంతసేపు? ఆ గది తలుపు బీసిపోయింది గీత, ఎంత గట్టిగా లాగినా రాలేదు. సరేరా. హలో, నేనమ్మా శంకర్ని మాట్లాడుతున్నాను. బాంబే నుంచి డైరెక్ట్ కాల్. అలాగా? కులాసానైనా? కులాసాయమ్మా, ఊరికే ఫోన్ చేశాను. నేను రావటానికి ఒక నెల పడుతుంది. చూడు, ఇది వరకు మనం ఇంటికి పిల్లని చూడడానికి వెళ్ళామే. ఆ ఇంటి చిన్నమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారట, డాక్టర్ గారు చెప్పారు. అలాగా? నేను రేపే వాళ్ళ ఇంటికి పిల్లని చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాను. మాట్లాడుతున్నా? ఏం లేదయ్యా, ఊరికి నేను కొట్టాను. మనకెందుకునని పెట్టేశాను. ఆడవాళ్ళు పలికారు. హలో, ఎవరమ్మాయి? ఎవరు మీరు? మగాళ్ళు కదయ్యా, అక్కడ అమ్మాయిలు ఎవరు లేరు. అమ్మాయిలా? మీరెవరండి? నేను వెంకటసామి. వెంకటసామా? ఏ నెంబర్ కావాలి మీకు? ఇది పోలీస్ స్టేషన్. నేను వెంకటసామి కాదు, నేను వెంకటసామి కాదు, నేను వెంకటసామి కాదు. వాడు కొడితే ఆడవాడు పలికారు, నేను కొడితే పోలీసు వాళ్ళు పలికారేంటి? చాలా సంతోషం ఉంది. ఆవేళ జరిగిందంతా మర్చిపోయి మీరు మళ్ళీ మా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా చూస్తుంటే మా కమల నిజంగా అదృష్టవంతురాలు అనిపిస్తుంది. పెద్దమ్మాయికి పెళ్లి చేశారని, అల్లుడు గారు ఇక్కడే ఉంటున్నారని విన్నాను. ఇంట్లో ఉన్నారన్నయ్య గారు? ఇంట్లో లేరన్నారే మేడం, మా గదిలో ఉన్నాడు. ఒకసారి చూస్తాను, పిలుస్తారా? ఎదురానారే? ఏ ఊరికినే లేరా? మీ అల్లుండి ఏమైనా వాళ్ళ అబ్బాయికి చేసుకుంటుంది అంటే కంగారు పడకు. కాశీ కాశీ వాళ్ళు అలాగే పిలుస్తుంటారులే. బాలుడండి. అలాగా?
ఎప్పుడు ఇలా తుమ్ముతూనే ఉంటాడు అనుకోకండి అమ్మా, ఇవాళ ఏదో జలుబు చేసినట్టు. జలుబు అల్లుడికి చేస్తే నువ్వు నువ్వెందుకు తుమ్మావో నేను లోపల ఉందండి. కమలా, అల్లుడు గారు మేడ మీదకి వెళ్ళి జలుబు మందు వేసుకో. అంటూ వ్యాధి లాంటిది. రామయ్య తండ్రి, ఏం చదువుతున్నావమ్మా? బిఏ ఫైనల్ ఇయర్ అండి. అలాగా. అన్నయ్య గారు, అబ్బాయి వచ్చిన తర్వాత వాడితో కూడా ఓ మాట చెప్పి తాంబూలాలు పుచ్చుకుందా. ఎలా మరి? ఓకే, మంచిదమ్మా. నేను వస్తాను అన్నయ్య గారు. వస్తానమ్మా. ఓహోయ్, పెళ్లి చేసుకోబోతున్నాను మురిసిపోక. ఆ వచ్చేవాడు ఎలాంటి వాడో తెలుసు కదా, నిన్ను రాచి రంపాన పడతాడు. నీకు సరైన వాడే దొరికాడులే, కుక్కిన పెన్లా పడి ఉంటావు. ఎలా రాసుంటే అలా జరుగుతుంది. అంతా నా చేతుల్లోనే ఉందనుకుని పల్లెటూరు మగుడిని తెచ్చి పెట్టుకుని ఇంటా బయట నవ్వుల పాలు కావడానికి నా పేరు గీత కాదు, కమల. అదే చెప్పేసావుగా ఎలా రాసుంటే అలా జరుగుతుందని. నీ రాత నీదే, నా రాత నాది. పో. బ్రో, ఏం చేస్తున్నావు అక్కడ? అది నీకోసం వచ్చా గురు. ఆ గాజులు అక్కడ పెట్టు. నాకు డబ్బు కావాలి. అమ్మ పెట్టతో అడుగు తినేవాని నువ్వేవో నన్ను సంపాదించుకోలేవు. ఎలా కావాలి? నేను ఈ ఇంటి అల్లుండి. ఈ ఇంటి బాధ్యత నా బాధ్యత. నీకేదైనా కావాలంటే నన్ను అడుగు. అంతేగాని ఇలా దొంగతనం చేయడానికి ప్రయత్నించావో మర్యాద దక్క జాగ్రత్త. ఇందా తీసుకో. అలా అన్నావు, బాగుంది. ఆగు. ఆ గాజులు ఇవ్వాల్సిందేనా? తప్పదు. చూడు శేషు, కొద్ది రోజుల్లో నా పంట నెరవేరిపోతుంది. ఆ రోజు నేనెవరినో నేనే నలుగురికి చెప్తాను. అంతవరకు ఓపిక పట్టు. వెళ్ళు. ఏంటిది? ఇది అదేలేయా, ఈ పని చలాస్తే చేసుకోవచ్చు కదా. రాయా పనే లేదు కదా. నిన్ను చూస్తాంటే ఆగలేకపోతున్నానే. ఈ అదో పని చల్లారితే నేను సాయం చేసి పెడతా కదా. ఇప్పుడు నువ్వు నాకు సాయం చేసి పెట్టవే. గీత, నా మీద కోపమా? నీ మీద ఎందుకు కోపగించుకుంటాను? తెలివి తక్కువగా మాట్లాడి నిన్ను బాధ పెడుతున్నాను కదూ. మా ఊరికంతరికి నేనే తెలియగలని తెలుసా? కానీ నా తెలివితేటలు మీ ఊరికి చాలట్లేదు. మరి నేనేం చేయను? నీకు తెలియలేదనేది కాదు నా బాధ.
నా బాధ నీకు తెలియలేదన్నదే నా ఆవేదన. నీకా బాధ? ఎందుకు గీత? ఎవరైనా తిట్టారా? చెప్పు, వెళ్ళి వాళ్ళని కొట్టేస్తాను. కాశీ, అదేమీ లేదు. కాశీ, అదేమిటి? ఏది? అదిగో అది. అదే బాబు బొమ్మ. నాకు పసిపిల్లలంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమే గీత. కాశీ, అలాంటి ఒక బాబు కావాలి. ఓ, ఇస్తాను. నేను చెప్పింది నీకు అర్థమైందా? అర్థమైంది. నిజంగా? నిజంగా. అలాంటి బాబుని ఇస్తావా? నువ్వు అడిగితే కాదంటానా? కాస్త ఇప్పుడు వస్తాను. ఇదిగో ఏంటిది? బాబు బొమ్మ. ఇదేగా నువ్వు అడిగింది? ఏమిటమ్మా నువ్వు అనేది? అయితే కాశీ నువ్వు ఇంతవరకు? లేదంకల్, కాశీ నేను చెప్పే ప్రతి మాట వింటాడు, ప్రతి పని శ్రద్ధతో చేస్తాడు. కానీ ఈ విషయం ఎలా అతనితో మరో మార్గం లేక మీతో చెప్తున్నాను. ఏమిటమ్మా ఇది? ఒక బిడ్డకి తండ్రి కావలసిన వాడు తనే ఇంకా ఒక పసిపిల్లాడిలాగా ప్రవర్తిస్తున్నాడా? అవునంకల్, కాశీ మనసు పసిపిల్లల లాంటిది. యు ఆర్ ద కరెక్ట్ పర్సన్. ఎలాగైనా మీరే ఈ విషయం అతనితో చెప్పి. ఈ వయసులో ఇలాంటి విషయాలు అంకుల్. సరే, తంటాలు పడతాను. నీ కాపురం చక్కబచ్చే బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటి, అది కూడా తెలియనంత చిన్న పిల్లోడా? పెద్దవాడే, కానీ ఏమీ తెలియని పల్లెటూరు చిన్నవాడు. ఎలా నేర్పుతావు ఏమో. ఆ సంగతి నాకు వదిలే బావా. బావా రావా గీవాని నన్ను ఏమి లాభం లేదు. నేను చాలా పవిత్రంగా ఉంటున్నాను. కుర్రాడు కాశీ, నాన్న కాశీ, నాన్న కాశీ, చూడమ్మా, నేను నీకోసం ఏం తీసుకొచ్చాను చూడు. స్వీటా? స్వీట్ నీకోసం. తినమ్మా, తినమ్మా, తిను తిను. అబ్బా, భలే భలే బాగుంది. చాలా బాగుంటుంది మరి, స్వీట్ కదా. అవును, ఏంటంటే రాత్రి మీరు ఆ సంగతి బయట పెట్టకుండా ఉండడం కోసమే నాయన నీకు ఈ లంచం తీసుకొచ్చింది. నాయన చూడు కాశీ, రాత్రి పొరపాటున బుద్ధి గడిని కమిట్ అయిపోయాను. ఈ సంగతి ఎవరికి చెప్పమాకు నాయన. ఇవి చేతులనుకో కాళ్ళనుకో నీకు దండం నాయన. ఎవరితో చెప్పాలి, భయపడి మాకు చెప్పమాకు నాయన. మరే ఈ స్వీట్స్ అన్ని నువ్వే ఉంచేసుకో, అన్ని తినేసుకో. నాకే నీకేనమ్మా, ఆకలేసినప్పుడు తిను. వెళ్ళండి కాశీ. ఆ సంగతి మాత్రం ఇది రాత్రి మీరు వివరాలు ఎందుకు నాయన? కర్మ 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 కర్మ. వస్తాను నాయన, వస్తాను. ఎవరికి చెప్పమాకే.
అమ్మా గీత ఎక్కడున్నావా? నేను చూడనే లేదు. రండి అంకుల్. ఏమైంది? ఏమవుతుంది, పడిపోయాను, తప్పగా పడిపోయాను. డిపాజిట్ కూడా దక్కలేదు. అంటే అమ్మా నీ ఆయన్ని మాత్రం వల్ల కాదు. నయాన్నో భయాన్నో చూడు, నువ్వే తంటలు పడు. కాశీ, కాశీ, నువ్వా? అదేంటి మంచం మీద పడుకునేదాన్ని కింద దిగిపోయావు? ఏం లేదు. ఏం లేదని చెప్పడానిక నిద్ర లేపావు? కాశీ, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఈ మాట ఇదివరకు చాలా సార్లు చెప్పావు కదా, ఇప్పుడు నిద్ర లేపు మరి చెప్పాలా ఆ మాట? ఈరోజు పౌర్ణమి, రా కాసేపు మేడం వెళ్ళి కూర్చున్నా. అమ్మో చదివేస్తుంది, నేను రాను. ఇదేమిటి చీరే, లంగా, జాకెట్టు, మామా ఇక్కడ ఏంట్రా ఈయన గారేంటి ఇక్కడ పడుతున్నారు? కాశీబాబు, కాశీబాబు, ఇదేంటి బాబు ఎక్కడ పడుకున్నా? రాత్రి మేడం మీద గదిలో నాకు భయం వేసిందిరా, అందుకని ఇక్కడికి వచ్చి పడుకున్నాను. అదేంటండి అమ్మగారు లేరా? అమ్మగారిని చూసాను, భయపడి పరిగెత్తుకొచ్చాను. ఎందుకంటే దగ్గర చూస్తాను, ఆ రోజు వినకూడదు. నువ్వు వెళ్ళరా, నేను ఎన్నో చెప్తానులే. గీత నా ఎదురుగా నిలబడి పర్వాలేదు చెప్పండి. నిలబడి చీర లేదు, చీర చీర నా అంతటి నేను చెప్పలేదు గీత, వాడు నన్ను గుచ్చి ఆ తర్వాత అని అడుగుతున్నాడు. అదిగో అదిగో నన్ను తిడుతున్నావు కదా. ముద్దు పెట్టుకుంటాను. భార్య భర్తల మధ్య ఎన్నో ఉంటాయి, అవన్నీ మూడు మనిషి తెలియచ్చా? నీ భార్యకి కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయని తెలియదు నువ్వు ఒక మగాడు. నిన్ను కట్టుకుని నిరాశకి కన్నీటికి బాధిస్తే భార్య కుమిలిపోయేలాగా ప్రవర్తించే నువ్వు ఒక మనిషి మీద. జీవితం అనేది తినడానికి తినడానికి అనుకునే నీకు భార్య ఎందుకు? మొగుడిని మొగుళ్ళ చూడాలని, పని వాళ్ళ చూడకూడదని తెలియదు నువ్వు ఆదానే అసలు. నిన్ను కట్టుకుంటాను పాపానికి ఫలితంగా నీ మొగుడు నీ మాట వింటూ గంగిరెద్దుల తలుపుతో పడి ఉండడానికి అసలు ఎందుకు పడి చేసుకున్నావు? ఆడది పుట్టింది మొగాన్ని తిన్న చూపు చూడటానికి అనుకునే దానివి నీకు మొగుడు ఎందుకు అసలు? నువ్వు నన్ను ఏమని నినిపించిన రోజునే నీ మొహం చూస్తాను. నేను మిగతా ఆడవాళ్ళగా నన్ను గౌరవించిన రోజునే మళ్ళీ నీ గుమ్మం చూస్తాను. నాతో పంట వస్తే అంతే. హడావుడిగా బయలుదేరా? మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఏమిటో నీ గారాలు కూతురు అడుగు. ఏం జరిగిందమ్మా?